నమస్తే, నా పేరు సూర్యారావు. ప్రైమ్ 9 అధికార కార్యక్రమానికి స్వాగతం. నేటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చేసిన గెస్టులు, మొదటిగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్, రిటైర్డ్ డీజీపీ, స్టేట్ కోఆర్డినేటర్ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ గెస్ట్ జి కిరణ్ కుమార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. అలాగే జూమ్ ద్వారా మనకు లకే రాజారావు గారు, ఎక్స్ ఎమ్మెల్యే పాడేరు. ఆయన 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఎమ్మెల్యేగా బహుజన సమాజ్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వహించారు. ఇప్పుడు లకే రాజారావు గారు కూడా మనకి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అలాగే పెదపెంకి శివప్రసాదరావు గారు, ఎంబీసీ నాయకులు, ఉత్తరాంధ్ర ఎంబీసీ నాయకులు. మొన్న బీఎస్పీ నుంచి, వైజాగ్ నుంచి బీఎస్పీ తరఫున పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది. మొదటిగా పూర్ణచంద్ర గారితో మాట్లాడదాం. సార్, వలస రాజకీయ నాయకులను ఉత్తరాంధ్ర నుంచి తరిమేద్దామన్న ఒక నినాదం ఇవాళ మన సబ్జెక్ట్ సార్. వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రలో ఇప్పటివరకు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వలస రాజకీయ నాయకులదే ఆ 3 జిల్లాల్లో పెత్తనంగా ఉంది సార్. లోకల్గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన నాయకత్వానికి వాళ్ళకు పదవులు కానీ అధికారం కానీ లేకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సార్, 2 ప్రధానమైన కులాలు రాజకీయ ఆధిపత్యాన్ని వహిస్తున్నాయి. ముందుగా రెడ్ల తర్వాత వాళ్ళని కాదని కమ్మలు కూడా రాజకీయ ఆధిపత్యాన్ని సాగించారు. అంటే ముందుగా మనం చరిత్ర చూసుకున్నట్టయితే టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన యొక్క ఏ కారణం చేతనైతేనేమి రాజాజీ గారికి ఆయనకున్న మనస్పర్ధల వలన మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోతుంది. ఆంధ్ర విడిపోయినాక ఈయన్ని ఇంకా ఈజీగా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారిని రెడ్లు దించడానికి మంచి పథకం వేసుకుంటారు. రెడ్లు దించేస్తారు. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అంటే ఈ రెడ్లు కూడా అటు తెలంగాణ రెడ్లు ఇట్లా ఆంధ్ర రెడ్లు కలవడంతో మనకి రాష్ట్రం 2 రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర కలిసిపోయి ఆంధ్రప్రదేశ్గా అవతరించడం, నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం. మరి ఆయన హయాంలో మనం చూస్తే రెడ్ల ఆధిపత్యం పెచ్చుమీరు ఉంటుంది. చాలా చోట్ల రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎస్సీలు ఓట్లు వేసుకోలేని పరిస్థితి ఉండేది. అటువంటి రెడ్ల ఆధిపత్యం నుంచి కాలక్రమేణా కమ్మ సామాజిక వర్గం కూడా బాగానే పికప్ చేయటం, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, చదువులు కానీ, ప్రొఫెషన్స్లో బాగా ముందుకొచ్చారు. వాళ్ళు కూడా రాజకీయ అధికారాన్ని ఎన్టీ రామారావు ద్వారా కైవసం చేసుకున్నారు. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే 2 కులాల మధ్యనే రాజకీయ పోరాటం సాగుతూ ఉంది. దీనివల్ల ఏమైందంటే ఏ ప్రాంతంలో అయినా సరే, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా అక్కడ కులాలు ఏమైనా కావచ్చు. ఉత్తరాంధ్రలోకి వస్తే మనకు అక్కడ కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపు కులాలు ప్రముఖంగా ఉంటాయి. అయితే ఆ కులాలు కూడా వీళ్ళకి లోబడి ఉండి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఉత్తరాంధ్ర కూడా కమ్మారెడ్ల పాలన కింద, వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కింద మగుతా ఉందన్నమాట. ఈ పెద్ద నాయకులు ఇప్పుడు ఈరోజు మనం కనుక చూసుకుంటే ఎవరైతే పెద్ద నాయకులు అనుకుంటామో, అచ్చెన్నాయుడు కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, బొత్స సత్యనారాయణ గారి, ఈ నాయకులకి ఎవరైతే రెడ్డి నాయకులు లేదా కమ్మ నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో సీఎంలుగా ఉంటారో వాళ్ళ అడుగులకు మడుగులు తొక్కకుండా ఉండలేని పరిస్థితి అనమాట. వాళ్ళ కాళ్ళ క్రింద పడి పనిచేసే పరిస్థితిని, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. అందువలన ఏంటంటే ఈ రోజున ఉత్తరాంధ్ర ఎవరు చూసినా సరే మా నాయకులందరూ అర్ధరాత్రి మార్చేస్తుంటారు క్యాండిడేట్స్ని. మార్చి అటు సీఎం రమేష్ కావచ్చు, గంటా శ్రీనివాసరావు, లేకపోతే అవంత్ శ్రీనివాసరావు, లేకపోతే ఎంవిఎస్ మూర్తి ఆయన మనవడు, ఇట్లా రకరకాల వాళ్ళు అందరూ వస్తుంటారు. తర్వాత వైసీపీ హయాంలో మనకు తెలియదు ఏముంది, ఉత్తరాంధ్ర సీఎంగా డిఫాక్టో సీఎంగా విజయసాయి రెడ్డి వ్యవహరించాడు, వైవి సుబ్బారెడ్డి వ్యవహరించాడు. ఈవెన్ ఎట్లా తయారైందంటే అటు వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో కొందరు క్యాండిడేట్స్కి డబ్బులు పంపకాలు ఈ రాష్ట్ర స్థాయి పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళ ద్వారా వాళ్ళ మనుషులు వచ్చి, రెడ్ల పార్టీ ఉంటే రెడ్లే డబ్బులు పంచడం, ఆ ఎమ్మెల్యే కూడా తెలియదు. నేను
ఈ టెక్కల్ నియోజకవర్గంలో చూశాను. దువ్వాడ సీను ఆయన కంటెస్ట్ చేస్తుంటే ఆయన తరపున ఒక ఆయన రెడ్డి గారు వచ్చి ఆ డబ్బులు పంచాడు. అంటే ఈయన ఊరికినే నామకే వస్తే ఎమ్మెల్యే. ఇంకా శ్రీకాకుళంలో ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే అసలు ఆ కమ్మ సామాజిక వర్గం లేని చోట హెచ్ఆర్లలో మళ్ళీ అర్ధరాత్రి ఒక ఈశ్వరరావు అనే క్యాండిడేట్ని పెడతారు. అంటే అసలు కమ్మ సామాజిక వర్గం లేదు. నిన్న మొన్న నేను శ్రీకాకుళం వెళ్ళాను, కలిశాను. అక్కడ సొండి కులస్తులు కానీ ఇంకా చాలామంది వాళ్ళు ఆవేదన అంతా ఇంత కాదు. మేము సర్పంచులు కాదు, ఎంపీపీలు కాదు, మాకు ఎమ్మెల్యేలు కాదు, అసలు ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలే దొరకవు, ఇదేం పరిస్థితి, ఇదేం గందరగోళం అనేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. సో ఉత్తరాంధ్ర మనం కనుక పాలన ఇంప్రూవ్ కావాలంటే ఈ 3 వర్గాలు ఏవైతే ఉన్నాయో కాళింగ, లేకపోతే కొప్పుల వెలమ, తూర్పు కాపు, వీళ్ళు 3 కులాల వాళ్ళు తమ దగ్గర కులాలైనటువంటి మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, సొండి, లేకపోతే నాగవంశం, లేకపోతే రెల్లి, అలానే ఎరుకల, యానాది, తర్వాత మైదాన ప్రాంతం ఎస్టీలు, వీళ్ళందరినీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళు చూసుకోవాలి. ఇది మీ ప్రాంతం, మీ ప్రాంతంలో అధికారాన్ని మీరు పంచండి. మీరు పైనున్న కమ్మ రెడ్డి రాజకీయ నాయకులకి తల వంచకండి. తల వంచి మీరు ఈ ఉత్తరాంధ్ర సంపదనంతా వాళ్ళు దోచేసుకుంటున్నారు. వ్యాపారాలన్నీ వాళ్ళవే, కొండలన్నీ పిండి చేసేది వాళ్ళే. సో అందువల్ల భూములన్నీ ఆక్రమించుకునేది బయట వాళ్ళే. అందువల్ల ఈ బయట నాయకులను మొత్తాన్ని కూడా ఉత్తరాంధ్ర నుంచి తరిమి కొట్టాలా. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి ఉద్యమించాలి. అసలు ముస్లింల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందండి. 35 నియోజకవర్గాలు ఉంటే అక్కడ 35 నియోజకవర్గాల్లో కనీసం ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉండడు. సో నాకు ఎక్కడో బయట నుంచి వచ్చిన వెలమ ఎమ్మెల్యే కడప నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్, ఆయన ఎట్టుంటాడు అసలు నాకు అర్థం కాదు. ఎంపీగా ఇట్లా మా ఎంవిఎస్ మూర్తి మనవుడు, ఆయన ఎట్లుంటాడు అక్కడ ఎంపీగా ఎట్ట గెలుస్తాడు? పాడ్కాస్ట్లో ఆయన చేస్తూ ఉంటాడు, చాలా ఆదర్శవాదాలు ఒల్లిస్తుంటాడు, మోడర్న్ గా కనపడతాడు, కానీ ఓటుకు 2000 పంచుతాడు. ఏంటిది? ఇది అసలు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు ఉత్తరాంధ్రలో. ఉత్తరాంధ్ర అసలు చాలా మంచి ప్రాంతం, బౌద్ధం నడయాడిన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వాళ్ళు శాంతి కాముకులు. ఈర్ష్య, అసూయ, ద్వేషం లేని వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఆ ఏరియా నుంచి వస్తారు. నేను అక్కడ 2 సార్లు పనిచేశాను. నేను ఎస్పీ శ్రీకాకుళంగా పనిచేశాను, సిపి విశాఖపట్నం పనిచేశా. 2 సార్లు నేను గణనీయమైన కాలమే అక్కడ ఉన్నా. 2.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పనిచేశా. నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. చాలా అన్యాయం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఈ బయట నాయకుల్ని తరిమి కొట్టాలి. ఈ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అక్కడ ఉన్న వాళ్ళే తీసుకోవాలి. అప్పుడే ఎంపీపీలుగా కానీ వివిధ రకాలైనటువంటి మనకి పదవులు కానీ లోకల్ వాళ్ళకి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక మాట చెప్తానండి మీకు. అడారి తులసిరావు గారు అని ప్రముఖ నాయకుడు ఆయన. మన రాజారావు గారు కూడా నాతో ఒప్పుకోవచ్చు, శివప్రసాద్ గారు కూడా ఆ మాట ఒప్పుకోవచ్చు. ఆయన చివరికి రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లేని పరిస్థితుల్లో ఆయన ఒక డైరీ రంగానికి పరిమితం అయిపోయి ఆయన పైన ఆయన చేసుకున్నాడు. చాలామంది అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర రాజకీయాల ఈ రొచ్చుని, ఈ రకమైనటువంటి కుల కంపుని భరించలేకే వాళ్ళు వేరే వేరే మార్గాల్లో ఉంటున్నారు. మాకు చూడండి, మాకు మంచి నాయకుడు ఆయన లకే రాజారావు గారు ఉన్నారు. ఆయన దాదాపుగా 2 దశాబ్దాలు పైగా 3 దశాబ్దాలు పైగా పార్టీలో పనిచేస్తే ఇంతవరకు ఎప్పుడు కూడా పార్టీ మారలా. ఈ రోజున రాజారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి మనం అందరం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ రాజారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలా. మన మధ్యలో ఆయన ఉన్నారు. ఆయన ఉండటం నిజంగా ఈ కార్యక్రమానికి మంచి శోభనిచ్చింది. ఆయన బుక్ కూడా ఈ మధ్య నేను తటస్థించింది, నేను చదవటం. మంచి బుక్ ప్రసాద్ గారు అనే ఆయన రాసిన కోలపూడి ప్రసాద్ గారు మన మధ్య లేరు. సో ఇది నిజంగా మనం చాలా ఆనందపడాల్సిన విషయం. ఇటువంటి మంచి మంచి పుస్తకాలు రావటం, వీళ్ళని లకే రాజారావు గారు నడిచిన బాటలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు అందరూ నడవాలని చెప్పి ఆయన తోడ్పాటుగా ఆయన నాయకత్వంలో ఉత్తరాంధ్రలో ఈ బయట నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. ఇప్పుడు లకే రాజారావు గారు నమస్తే అండి. 2004లో మీరు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ చేసినారు పాడేరు నియోజకవర్గం.
చాలా గొప్ప విషయం అండి. ఆనాడే మీరు బహుజన నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీరు గొంతెత్తి చాటినారు. మీరు ఇప్పటివరకు పూర్ణచంద్రరావు గారు మాట్లాడినారు కదా, ఉత్తరాంధ్ర వలస రాజకీయాలు అంటే వలస రాజకీయ నాయకులు ఏ విధంగా ఉత్తరాంధ్రాన్ని కబంధ హస్తాల్లో తీసుకుంటున్నారు, వాళ్ళ వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కులాలు ఏ విధంగా నష్టపోతున్నాయనే దాని మీద మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్ రాజారావు గారు? సార్, ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది ఈ కమ్మరెడ్ల పాలకులకు అది ఒక వాళ్ళ వ్యాపారాలకి, లాభసాటి వ్యాపారాలకి ఉపయోగపడే ఒక మంచి ప్రాంతంగా అది ఉపయోగపడుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో భాగం తూర్పు కర్నూలు ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఉంది. అది మొత్తం మైనింగ్ అనేటువంటి సంపదతో మొత్తం నిండిపోయింది, ఖరీదైనటువంటి సంపద ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినంటే ఇప్పుడు ఎంఈఎస్ మూర్తిని తీసుకోండి. కొన్ని తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు కమ్మల రాజ్యం ఉండేటప్పుడు ఎంఈఎస్ మూర్తి వాళ్ళ జనాభా లేదా, వాళ్ళు ఆ ఓటు బలం లేదు, కానీ అధికార బలం మాత్రం వాళ్ళ సొంత భూమి. ఆ తర్వాత మిగతా భూములు ఇవన్నీ కూడా వందలాది ఎకరాలు. ఇప్పుడు ఈరోజు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు, ఇంజనీరింగ్ కాలేజీ కూడా 100 ఎకరాలు కేటాయించారు. అలా గంటా శ్రీనివాసరావు తీసుకోండి, లేకపోతే మరొకరు తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా సరే ఈ వలసవాదుల ప్రాబల్యం అనేది, వాళ్ళకి ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం అనేది చాలా బలంగా ఉంది. దానివలన మరి ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిపోవడానికి ఈ అగ్రకుల వలసవాదుల యొక్క, ఈ పెట్టుబడిదారుల యొక్క వలసల కారణంగానే, వలసల యొక్క రాజకీయ ఆధిపత్యం మూలంగానే ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిపోయింది. మరి కమ్మలు పోతే రెడ్లు వచ్చినా, కమ్మలు వచ్చినా, వీళ్ళు రాజాధికారం అనే దాన్ని, ఇది రాజ్యాధికార దోపిడీ. రాజాధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ సహసంపదను లూటీ చేస్తున్నారు, స్థానిక వనరులు కొల్లగొడుతున్నారు. వాళ్ళ వ్యాపారాలకి ఈ రాజ్యాధికారం అనేది ఒక పెద్ద సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ప్రజల యొక్క మంచితనాన్ని వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు. ఇది కార్పొరేట్ మయం అయిపోయింది, కార్పొరేట్ వ్యాపారంగా మారిపోయింది. అందువల్లనే ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిపోయింది. రుషికొండను తీసుకోండి, అది బోడికొండగా మారిపోయింది. మరి ఆ రోజు రుషికొండకి, ఈ రోజు రుషికొండకి అంటే ఈ రోజు ఆ రుషికొండను ఏం చేస్తారో, ఇంకా మిగిలింది మళ్ళీ ఏమైనా కమ్మలు ఏమైనా కొల్లగొడతారేమో, దాన్ని ముందు సవరం చేస్తారేమో చూడాలి మనం. ఆ రకంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడతనానికి ఈ కమ్మరేడ్ల యొక్క రాజకీయ ఆధిపత్యమే దీనికి కారణము. తర్వాత ఈ వలసవాదుల యొక్క పరిపాలన, వాళ్ళకి అధికారం ఇవ్వడమే ఈ వెనకబాటుతనానికి కారణం అనేది బహుజన సమాజ్ పార్టీ. సార్, ఇప్పుడు అక్కడ 3 ప్రధానమైన కులాలు ఉంటాయి కదా, తూర్పు కాపు కానీ, తర్వాత కాలింగులు కానీ, తర్వాత ఈ ఎస్సీలలో కూడా 2-3 కులాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు నాయకత్వాన్ని, ఈ వలస నాయకత్వాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? మీలాంటి వాళ్ళు ఎప్పుడో 2004లో ఎమ్మెల్యే అయినారు, అప్పుడు కూడా మీరు ఆ వలసవాదాన్ని ఎదుర్కొని మీరు ఎమ్మెల్యే అయి ఉంటారు కదా, ఎందుకు ఇంతగానో మీ మీద వాళ్ళ ప్రాబల్యం ఉంటుంది సార్? అంటే ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు ఓటు పరంగా తీసుకున్నట్లయితే వాళ్ళ బలం తక్కువ, కానీ వాళ్ళ దగ్గర నోటు బలం ఉంది. ఇప్పుడు కాపులు కానీ, తర్వాత గవర్లు కానీ, మీద ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, వీళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు ఈ రాజకీయాన్ని కంప్లీట్ గా వాళ్ళు కార్పొరేట్ మయం చేస్తారు, కార్పొరేట్ వ్యాపారంగా మార్చేస్తారు. దాంతో వాళ్ళు పోటీ పడగల శక్తి మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు. అంచేత వీళ్ళు ఏంటి, డబ్బును నమ్ముతున్నారు, ఆ పార్టీని నమ్ముతున్నారు. ఆ పార్టీలకి వ్యతిరేకంగా కమ్మరెడ్ల నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి వ్యతిరేకంగా ఓటు తిరుగుబాటు చేయనంత కాలం ఈ పరిస్థితులు ఉంటాయి. స్థానిక నాయకత్వం రాదు, రాజకీయాధిపత్యం వాళ్ళ చేతిలో ఉంటాయి. రాజకీయాధిపత్యం వాళ్ళ చేతిలో ఉన్నంత కాలం ఈ పరిస్థితులు తప్పవు, పరిస్థితులు మార్పు రాదు. దీనికి మార్గం ఏంటంటే ఓటు చైతన్యం, ఓటు తిరుగుబాటే చేయాలి. కాబట్టి అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, వీళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని అడ్డుకుంటే తప్ప, అది అడ్డుకోవాలనుకుంటే ఓటు చైతన్యం ఒకటే సరైనది. సార్, ఇటీవల ఎన్నికల్లో ఓటు తిరుగుబాటు ద్వారానే సాధ్యపడుతుంది. అవును, మీరు కాలం ఆ మార్పు రానంత కాలం
ఇక్కడ ఈ ఈ పరిస్థితుల్లో మార్పు రావడానికి అవకాశం లేదు. సార్ ఇటీవల ఎన్నికల్లో మీ అభిమానం ఏంటి సార్? అనుభవం సారీ ఇటీవల ఎన్నికల్లో మీ అనుభవం ఏంటి సార్? అది ఇవాళ ఎన్నికల్లో మాకు తూర్పు కనుమల ప్రాంతాల్లో కూడా అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనేటువంటిది ప్రజల్లో బలంగా ఉంది. ఓకే, దానికి ఏంటంటే ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి. ఓకే, ఒక్క నిమిషం అధికారంలో కూర్చోబెట్టినా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, రాష్ట్ర సంపద కొలగొడతారు, అరాచకం రాజ్యం వెళ్తుంది. ఇక్కడ మనిషి అనేటువంటి మనిషికి స్వేచ్ఛ అనేది ఉండదు, భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. తప్పు చేసినట్టు వాళ్ళు తప్పు చేస్తే పాలకులు తప్పు చేస్తున్నారని చెప్పే స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ప్రజలు గమనించారు. భవిష్యత్తులో ఇది ఉండకూడదు అనుకుంటే గుడ్డిలో మెల్ల మంచిది అంటారు కదా, బెల్ల. ఆ రకంగా మరొక అరాచకవాదిని అధికారంలో నుంచి దూరం చేయాలనుకున్నట్లయితే ఇంకో మెల్లకన్ను ఉండి మనం అధికారంలో తీసుకురావాలి. అందుకని తెలుగుదేశం ఎంచుకున్నారు, వైసీపీని తరిమి కొట్టారు. సార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రధానంగా డబ్బు కూడా ప్రధానం. డబ్బు ప్రధానం. అవును సార్, అన్ని పార్టీలు డబ్బుతోనే. అందుకే చెప్పినందుక రాజకీయం అనేది కార్పొరేట్ వ్యాపారం అయిపోయింది, కార్పొరేట్ వ్యాపారంగా మార్చేశారు. దీనికి సామాన్యులు, మంచి వాళ్ళు, లేకపోతే సమాజాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి వాళ్ళు పోటీ పడలేనటువంటి పరిస్థితులు కల్పించారు ఈ కార్పొరేట్ వ్యాపారం అని చేయడం. సార్ కిరణ్ గారు, ఇప్పటి వరకు పూర్ణచంద్రరావు సారు, తర్వాత రాజారావు గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మన ముందు ఉంచినారు కదా. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా నీకు ఎక్కడ ఉత్తరాంధ్ర, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ కడప, ఎక్కడ నెల్లూరు, అక్కడ నుంచి వెళ్ళి ఆ కులాల మీద, ఆ వర్గాల మీద పెత్తనం చేయడాన్ని విద్యార్థి విభాగంగా మీరు ఎలా చూస్తారు కిరణ్? అంటే దీనికి ఈ తెలంగాణలో వచ్చిన చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం అన్నది అక్కడ కూడా క్రియేట్ చేయాల్సిన, అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అక్కడ మేధావులు రాకుండా చేయడంలో ఈ శక్తులు ఏదైతే ఉన్నాయో, నాన్ లోకల్ శక్తులు ఏదైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా పనిచేసాయని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంతోమంది నాయకులను తయారు చేసిన ఆంధ్ర యూనివర్సిటీ, ఉత్తరాంధ్ర నాయకులను తయారు చేసిన ఆంధ్ర యూనివర్సిటీని కొలాప్స్ దిశగా తీసుకుని వెళ్ళింది కూడా ఒక రకంగా ఈ గీతం యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ కల్చర్ రావడం వల్ల అక్కడ ఆంధ్ర యూనివర్సిటీని కూడా ఒక రకంగా కొలాప్స్ చేయడానికి గీతం యూనివర్సిటీ స్థాపకులైన ఎంబీబీఎస్ మూర్తి గారు కూడా ఒక రకంగా కారణం. సో ఇక్కడ అంటే ఒక ఇంటెలెక్చువల్ క్లాస్ రాకుండా చేయడము, విద్యార్థి నాయకుల్ని రాకుండా చేయడం, అక్కడున్న విద్యార్థి నాయకులు ఇప్పుడు చూసుకుంటే కళింగులు కానీ, కుప్పల వెల్లమల్ల కానీ, తూర్పు కాపులు కానీ, చిన్న కులాలు అయిన చాకలి, మంగలి ఇలాంటి కులాలు కానివ్వండి, ఎస్సీల నుంచి కులాలు కానివ్వండి, ఎస్టీలు, ముఖ్యంగా ఎస్టీలు అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి పాడేరు నుంచి ఆ ముందు శ్రీకాకుళం వరకు కూడా ఎస్టీలు ట్రైబ్స్, చాలా ట్రైబ్స్ ఉన్నాయి, రిచ్ ట్రైబ్స్ ఉన్నాయి. అక్కడున్న సంస్కృతిని బయటకు రాకుండా చేయడంలో, అక్కడున్న లిటరేచర్ ఏదైతే ఉందో, రిచ్ లిటరేచర్ ఏదైతే ఉందో దాన్ని బయటకు రాకుండా చేయడంలో ఈ శక్తులు అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేసాయనేసి కూడా చూడొచ్చు. అక్కడ ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్లు ఇక్కడ ఓటు చైతన్యం అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. అక్కడున్న కొన్ని పార్టీలు కూడా, అక్కడ ఉత్తరాంధ్ర పార్టీలు కూడా రావడం జరిగింది, ఈ ఎలక్షన్స్లో రావడం జరిగింది. ఆ చైతన్యం కలిగించడంలో ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అక్కడున్న రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరాడకపోతే కనుక ఇంకా 2 పార్లమెంట్ స్థానాలు ఆల్రెడీ ఆక్రమించుకున్నారు. రేపు పొద్దున మిగతా పార్లమెంట్ స్థానాలు కూడా ఆక్రమించుకోవడానికి అక్కడ వీలుంది. వైజాగ్ అనకాపల్లి అయిపోయింది, రేపు పొద్దున శ్రీకాకుళం, విజయనగరం కూడా ఆక్రమించుకోవడానికి. అంటే పొత్తులు, దీంట్లో ఈ పొత్తులు రావడం వల్ల ఎటు వాళ్ళు ఎక్కడ అకామిడేట్ చేయాలి ఏంటి అని చూసుకునేసరికి పోనీ అక్కడ ఉత్తరాంధ్రలో
శ్రీకాకుళమో విజయనగరమో ఏదో ఖాళీగా ఉంది పొజిషన్, అక్కడ చేపించేసేయండి అన్న ధోరణికి కూడా వచ్చినట్లుగా మనం ఈ ఎలక్షన్స్లో చూడొచ్చు. సో వీళ్ళు ఎక్కడైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కాన్స్టిట్యున్సీస్ స్ట్రాంగ్ లీడర్స్ ఉండడం వల్ల ఈ కాన్స్టిట్యున్సీస్లో ఇక్కడ వీళ్ళు అకామిడేట్ చేస్తున్నారు, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు అకామిడేట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు అకామిడేట్ చేస్తున్నారు అన్న ధోరణిలో ఉండడంతో ఈ రేపొద్దున పొత్తుల్లో భాగంగా రేపొద్దున మిగతా కాన్స్టిట్యున్సీస్ కూడా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కూడా పోయేటట్లున్నాయి. దానికి ముఖ్యంగా ఈ అక్కడున్న రాజకీయ నాయకులు, సామాజికంగా పనిచేస్తున్న నాయకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు, విద్యార్థులు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పోరాడి అక్కడ ఆత్మగౌరవాన్ని దిశగా ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని దిశగా వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పొలిటికల్ పవర్ని క్యాప్చర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇప్పుడు పెదపెంకి శివప్రసాదరావు గారు నమస్తే. మీరు మొన్న వైజాగ్ నుంచి పోటీ చేసినారు, ఎంబీసీ నాయకులుగా బీసీ బహుజన నాయకత్వం కింద మీరు ఉన్నారు. మొన్న ఉత్తరాంధ్ర ఎంబీసీ నాయకులుగా ఉత్తరాంధ్రలో యాదవ సామాజిక వర్గం లాంటి వాళ్ళు మమ్మల్ని ఎంబీసీలో కలపాలని రిప్రజెంటేషన్ చేస్తున్నారు. చాలా కమ్యూనిటీస్కు అక్కడ బీసీ హోదా కానీ తర్వాత ఓబీసీ హోదా కానీ లేకుండా ఉన్నది. ఈ అన్ని ఆసరా తీసుకొని అక్కడ వలసవాదులు వచ్చి రాజకీయ పెత్తనం చేస్తున్నారని మీరు అనుకుంటారా శివప్రసాద్ గారు? తప్పకుండాండి. ముందుగా మా రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ పూర్ణచంద్ర గారికి, అలాగే నా రాజకీయ గురువు మన లకే రాజారావు గారికి, అలాగే కుర్రవాడు యువత ప్రతినిధి కిరణ్ కుమార్ గారికి, అందరికీ కూడా నా జైవీలు. ముఖ్యంగా ఈ రెండు కులాలు ఏవైతే మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్పుకుంటే పోటీ చేసిన వాళ్ళు వారే, గెలిచిన వాళ్ళు వాళ్ళే. ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రజలు అందరూ కూడా అంటే గత 70 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులు, మంచి వాళ్ళు అని మభ్యపెట్టి, మా ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టి మాకున్న మంచి గుణాన్ని ఆసరాగా తీసుకొని మా సంపదని, మా జ్ఞానాన్ని, మా అధికారాన్ని వాళ్ళు కొలగొడుతున్నారు. మరి ఆ కొలగొట్టే క్రమంలో భాగంగా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి కార్యక్రమం గత 2000 సంవత్సరాల నుంచి ఈ బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ కులాలకి చైతన్యం లేకుండా చేస్తున్నటువంటి ఒక మనస్తత్వం వాళ్ళలో ఉంది, అగ్రవర్ణ కులాల్లో ఉంది. మరి దాన్ని ఛేదించాలి అంటే మా ప్రజల్ని మేము చైతన్యం చేయవలసిన అవసరం ఏర్పడింది. మరి ఈ మొన్న ఎన్నికల్లో మరి 10,000 కోట్ల రూపాయలతోని లేకపోతే 5,000 కోట్ల రూపాయలతోని వీళ్ళు రాజ్యాన్ని కబళించేటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు, శాంతి కామకులు, మంచి వాళ్ళు అనేవాళ్ళు మరి ఎలాగ ఎదుర్కోగలరు? మేము కూడా అందరితో పాటు ఇక్కడున్న ప్రజలందరూ కూడా అదే బాటలోని వెళ్ళడం అనేది జరిగింది. మరి మా ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో ఏవైతే ఇక్కడ మెజారిటీ కులాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా విశాఖపట్నం లోకల్లో యాదవ, అలాగే మత్స్యకారులు, అలాగే విశ్వకర్మలు, అనకాపల్లి, అందరూ కూడా వీళ్ళు కాకుండా ఎంబీసీ కులాలైనటువంటి ఏవైతే విశ్వబ్రాహ్మణులు, నాయ బ్రాహ్మణులు, అదే మంగళ్ళు, చాకళ్ళు, కమ్మరి, కుమ్మరి, ఇటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ సంస్థాపకులు కాంశీరాము గారి పని విధానము ద్వారా మాత్రమే ఇక్కడ బహుజన కులాలకు అధికారం రావడానికి ఒకే ఒక అవకాశం ఉంది. మరి ఆ ప్రయత్నం బహుజన సమాజ్ పార్టీ ద్వారా మా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, ఇప్పుడు కోఆర్డినేటర్ గారు, అలాగే మా రాజకీయ గురువైన ఉత్తరాంధ్ర నాయకులు ఏకైక ఎమ్మెల్యే గారైనటువంటి రాజారావు గారి నేతృత్వంలో మీ విశాఖపట్నంలోనే మేము సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని కులాలని సమైక్యం చేస్తామని, అన్ని కులాలని సంఘటితం చేస్తామని, ఈ రెండేది ఏవైతే అగ్రవర్ణ కులాలు ఉన్నాయో వాళ్ళకి మేము హెచ్చరిక చేస్తాం ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. పూర్ణచంద్ర గారు, ఇప్పటివరకు రాజారావు గారు కానీ, శివప్రసాదరావు గారు కానీ, కిరణ్ చెప్పినట్టు ఉత్తరాంధ్ర ఆక్యుపేషన్ రాజకీయ పరంగా వైజాగ్, అనకాపల్లి వరకు పోయినారు వాళ్ళు. ఇక మిగిలింది విజయనగరం, శ్రీకాకుళమే. అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కాదండి, తెలుగుదేశం ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు నాయకత్వంలో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఎంవి కృష్ణారావు అని చెప్పి ఒక ఆయన అమ్మాయిని ఎమ్మెల్యేగా చేస్తారు. ఎక్కడ సార్ అతను? ఎక్కడో అక్కడ వాడు కానే కాదు. ఆయన ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవాడు ఇచ్చాపురం బోర్డర్లో. సో వాళ్ళకి లింక్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈజీగా ఎబిట్స్కి వచ్చేసి ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు చుట్టారుగా ఉంటుంది కదండి. నేను ఇచ్చాపురంలో ఉన్నాను, నేను 4 లక్షలు పెట్టుకుంటా. ఆ రోజుల్లో బహుశా
అంతకన్నా ఎక్కువ అవసరం ఉండకపోయేది డబ్బులు. సరే టికెట్ ఇచ్చే, ఇక్కడేం ప్రజలు పాపం శివప్రసాద్ గారు అన్నట్టు శాంతి కాముకులు కదా, పోన్లే అని చెప్పి వాళ్ళు ఓట్లేస్తారు. సో ఆ రకంగా అక్కడ ఆయన గెలిచిపోతాడు. ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యే అవుతాడు. సో చీపురుపల్లిలో బాబురావు అని ఆయన కమ్మాయినే, ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే అనమాట, ఆయన అవుతాడు. ఆయన ఇట్లనే ఏదో చుట్టరికం వ్యవహారం కలుపుకుంటారు, వస్తారు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారు, సంబంధాలు ఉంటాయి, చివరికి ఆయన ఎమ్మెల్యే అవుతాడు. సరే ఎంవి కృష్ణరావు అంటే శాంతి పాప మంచివాడు మనిషి, పెద్ద మనిషిలాగా జెంటిల్మెన్గా ఉండేవాడు. నేను ఎస్పీగా ఉన్నప్పుడు ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఈ చీపురుపల్లి చేసిన బాబురావు అయితే దుందుడుకు మనిషి, ఒక రకమైన వ్యక్తిత్వం గలవాడు. అట్లనే విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆ రామచంద్రరావు అని ఒక అమ్మాయిని ఆయనకి ఇస్తారు టికెట్. అంటే ఎట్లుంటుందంటేనండి, ఇప్పుడు మనకి రెడ్డి కమ్మ కులాల్లో మనవాడు ఎక్కడున్నాడు, వాడేమిటి, వాడికి ఎమ్మెల్యే టికెట్టు, వాడికి ఎంపీ టికెట్టు, వాడిని ఏ రకంగా జడ్జి చేయాలా, లేకపోతే అడ్వకేట్ జనరల్ ఎట్లా చేయాలా, ఓ డీజీగా ఉద్యోగం ఎట్లా ఇవ్వాలా, సబ్ ఇన్స్పెక్టర్గా పోస్ట్ ఎట్లా ఇవ్వాలా, లేకపోతే డిఎస్పీగా ఎట్లా ఇవ్వాలా, కలెక్టర్లకు ఎట్లా ఇవ్వాలా, లేకపోతే పేషీలు ఎట్లా పెట్టుకోవాలా, తర్వాత అక్కడ బిజినెస్ వస్తుంది, వ్యాపారం వస్తుంది, అక్కడ మనం ఏ రకంగా వాడికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలా, ల్యాండ్ ఇవ్వాలా, కాంట్రాక్ట్లు ఇవ్వాలా, నేర్పాలా. సో ఇప్పుడు అధికారంతో పాటు వ్యాపారం, దాంతోపాటు మీడియా, ఇట్లా రకరకాలుగా అనమాట వేళ్ళూనుకుని పోయిందనమాట. ఈ కులతత్వం అయినటువంటి పెత్తందారితనం వేళ్ళూనికి పోయింది. వీళ్ళకి మేం తక్కువ అన్నట్టు రెడ్లు కూడా అదే పద్ధతి సేమ్ టు సేమ్. అప్పుడు అట్లనే ఆయన విజయసాయి రెడ్డి వెలగబెట్టాడు అక్కడ. మరి ఆయన ఎట్టంటి మనిషో ఏంటో మనకు తెలియదు, కానీ మరి ఆయన ఉత్తరాంధ్ర 3 జిల్లాలని దున్నేశాడు ఆయన. విపరీతమైనటువంటి స్కాండల్స్. అసలు ఈ గవర్నమెంట్ బయటికి తీయగలదా, చంద్రబాబు నాయుడు ఎంతవరకు దానికి న్యాయం చేస్తాడు, మరి వాళ్ళ స్కాండల్స్ తీస్తే వీళ్ళ స్కాండల్స్ బయటపడతాయా మనకు తెలియదు. లేకపోతే అందరూ కలిసిపోతారా, రింగ్గా ఫామ్ అవుతారా ఏమో, కానీ మొత్తం మీద ఏంటంటే ఉత్తరాంధ్రలో ప్రజలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారండి. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే కుల వ్యవస్థ ఎంత భయంకరమైందంటే మన దేశాన్ని, ప్రజల్ని గ్రామాల వారీగా, ప్రతి గ్రామంలో వార్డుల వారీగా, కాలనీల వారీగా విడదీసేసింది మన కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ విడిపోయేటప్పటికీ ఎవరో ఒక పెత్తందారు ఆ గ్రామాన్ని ఏలటం ఎంత ఈజీనో, ఈ విడిపోయిన భారతదేశాన్ని ఏలటానికి అటు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ముస్లిం కింగ్స్ అందరూ వచ్చి ఏలారు. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త రాజులు బయలుదేరారు, మనకి కమ్మరాజులు, రెడ్డి రాజులు. ఈ రెడ్డి రాజులు ఏం చేస్తున్నారంటే ఈ గ్రామాలని, ఈ నియోజకవర్గాల్ని ఏళ్తున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు సీఎం రమేష్ని దించేసి ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టాడేమో తెలియదు మనకి, ఇంకా సరిగ్గా అవగాహన లేదు. కానీ మినిమం ఏదో ముందు నియోజకవర్గానికి 20 కోట్లు అన్నారు. 20 కోట్లు అంటే 20లో 140 కోట్లు. మరి 140 పెట్టాడా, 200 పెట్టాడా మనకు తెలియదు. అది జనాంతికం అయితే అది జరిగేది. అది పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఎంపీ సీటు. వాళ్ళ ప్రజల మొహం కూడా చూడక్కర్లా, ప్రజల మీద వాళ్ళకి కూడా యావగింపు ఉంటుంది. వీడిని కొనేసా నేను, వీడికేంది నేను చేసాను, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఎమ్మెల్యేని. ఇప్పుడు ఆ ఈశ్వరరావు ఉన్నాడు హెచ్ఆర్లా, ప్రజలకు ఎందుకు పని చేస్తాడు అతను? ఏం పని చేయడు అతను, ఖర్చు పెట్టాడు. వీళ్ళతో ఏమిటి, నేను డబ్బులు పడేస్తాడు, పడి ఉంటున్నారు అనుకుంటారు. సరే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు కానీ ఆ ఈశ్వరరావుని అదుపు చేయగలడా, చేసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళే ఏం చేయలేకపోయారు కదా విజయసాయి రెడ్డి కాలంలో. అందువలన ఉత్తరాంధ్రలో ప్రజలు మాత్రం గమనించాలి. ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే బహుజన్ సమాజ్ పార్టీలో మేము అన్ని నియోజకవర్గాలకి, ఇప్పుడు శివప్రసాద్ గారికి టికెట్ ఇచ్చాం. ఆయన మంగళి సామాజిక వర్గానికి చెందిన ఆయన, మన ఎంపీ క్యాండిడేట్గా మనకి విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేశారు. అలానే ఒక ఆయన తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి ఇంకో ఆయనకి ఇవ్వడం జరిగింది అనకాపల్లిలో. ఇట్లా మేము చూసేదల్లా ఏంటంటే ఇటువంటి వాళ్ళకి, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకే సీట్లు ఇచ్చి గెలిపించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. ఓకే సార్, రాజారావు గారు, ఉత్తరాంధ్రలో మీరు చాలా సీనియర్ నాయకులు బహుజన్ కాన్సెప్ట్లో, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాన్సెప్ట్లో మీరు చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కదా.
2004లో మీరు ఎమ్మెల్యే అయినారు. చాలా దాదాపు 20 సంవత్సరాల కిందటనే, అంతకంటే ఇంకా మీరు 15-20 సంవత్సరాలు మీరు పనిచేసి ఉంటారు. దాని తర్వాత మీరు కాన్సీరామ్తో జర్నీ చేసి అప్పటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్ రాజకీయంగా ఉత్తరాంధ్రలో? అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదు సార్. పైసలేనా? అప్పటికి ఇప్పటికి తేడా, అప్పుడు ఆ నోటు చైతన్యం ఉంది, ఆ నోటు చైతన్యం ఇప్పుడు ఇంకా పెరిగింది. అంటే దీనికి ఏమవుతుందంటే పార్టీల యొక్క దళారీ వ్యవస్థ బలపడింది. రాజకీయ దళారీలు బలపడ్డారు. ఆ రాజకీయ దళారుల డైరెక్షన్ లో ప్రజలు ఉన్నారు, పెరిగింది. ఇంకా అప్పట్లో కొంత చైతన్యం ఉండేది, కుల చైతన్యం కానీ రాజకీయ చైతన్యం కానీ ఓటు చైతన్యం పెరుగుతూ వస్తుంది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఏమైందంటే ఆ చైతన్యం బలహీనపడి నోటు చైతన్యం పెరిగింది, దళారీ వ్యవస్థ బలపడింది. ఈ రాజకీయ దళారులు స్థానికులు, రాజాధికార పదవుల్లో వలసవాదులు, వలస వచ్చినటువంటి వాడు. అందువల్లే ఈ దళారుల యొక్క డైరెక్షన్ లో ప్రజలు ఉన్నారు. ఈ దళారుల యొక్క డైరెక్షన్ నుండి బహుజన్ సమాజ్ పార్టీ డైరెక్షన్ లో ప్రజల్ని తీసుకురావాలనేది, ఆ తద్వారా ఆ అధికారం అనేది ఓటు చైతన్యం తీసుకురావడం ద్వారా రాజాధికారం బహుజనుల చేతికి ఉండాలి అనేది ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ పార్టీ తరపున, ఇప్పుడు కమ్మారెడ్డిల పార్టీల తరపున పోటీ చేస్తారు, వాళ్ళు ఆ పార్టీలకి దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి మీకు 96లో తీసుకోండి, మరి ఇక్కడ ట్రైబల్స్ తరపున ట్రైబల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలి, ఎందుకంటే రిజర్వేషన్ అది ప్రాంతాలు కాబట్టి రిజర్వేషన్ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళు, అది ఎస్టీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఎస్టీలు మాత్రమే పోటీ. ఆ రకంగా ఒక ఎస్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఇప్పుడు మినిస్టర్ గా టీడీపీ తరఫున ఒక ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు అనంతగిరి మండలంలో నిమ్మలపాడు గనుల్ని బిర్లా కంపెనీకి ఆయన తాకట్టు పెట్టాడు. అది అక్కడ ట్రైబల్స్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం వలన సుప్రీంకోర్టు యొక్క జోక్యంతోనే అది ఆగింది. ఆవిడ బిర్లా కంపెనీ వాడు పెద్ద రోడ్ వేసుకున్నాడు, అన్నీ అయిపోయాయి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందో, ఆ సుప్రీంకోర్టు ఒకటి ఉన్నది, మీ ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది? 5వ షెడ్యూల్ ప్రాంతంలో 1/7 అమల్లో ఉంది. 1/7 అమల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనులు గాని, సంపద గాని, భూమిని గాని నువ్వు ఎలా బిర్లా కంపెనీకి ఇచ్చావు, నువ్వెవడివి అని చెప్పి ప్రభుత్వం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి అధికారం లేదు. అదేవిధంగా ఆ సంపదే కాదు, ఆ సంపద మీద ఉన్న మట్టి పొరను కూడా తాకే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం కూడా నాన్ రాయబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పివ్వడం ద్వారా దీనికి ఈ సంపదను కొల్లగొట్టడానికి వచ్చినటువంటి బిర్లా కంపెనీ వాడు డొక్కుడోలు పట్టుకున్నాడు, వచ్చిన దాంట్లో పోయాడు. ఇప్పుడు ఆ 1/7 కూడా అమలు జరగకుండా ఆ పార్టీల తరపున ఉన్నటువంటి వ్యక్తుల్ని బినామీలుగా అక్కడ ఉపయోగించారు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో 1/7 అమల్లో ఉన్న ప్రాంతాలంతా బినామీ వ్యవస్థ బలపడింది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బినామీ ఆస్తులను అడ్డుకోవడానికి చట్టం చేయకుండా 1/7 చట్టం అమలు జరగదు. 1/7 అమలు జరగకపోతే అక్కడ భూములు ట్రైబల్ చేతులు ఉండవు. కాబట్టి చట్టం చేస్తారా లేదా అని ఆ రోజు నేను అసెంబ్లీలో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టిన తర్వాత కేబినెట్ సమావేశం పెట్టాం. చట్టం చేస్తామని చెప్పి ఈ రోజు దాకా చట్టం చేయలేదు. సార్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పరిష్కరించిన సమస్యలు మీ నియోజకవర్గం కానీ ఉత్తరాంధ్రలో కానీ, మీరు ఎమ్మెల్యేగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఉన్న కాలంలో మీరు పరిష్కరించిన సమస్యలు ఏంటి సార్? బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను పరిష్కారం చేసినటువంటివి చాలానే ఉన్నాయి సార్. కాకపోతే మీడియా ఎక్స్పోజర్ ఇవ్వడం, ఆ మీడియా మరి బహుజనుల చేతులు లేకపోవడం, అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. ఏ పార్టీలు అయితే ఉన్నాయో అది పార్టీ మీడియా అయిపోయింది సార్. కాంగ్రెస్ మీడియా ఉంది, టీడీపీ మీడియా ఉంది, మిగతా పార్టీలు కానీ మీడియా ఉంది. బహుజన సమాజ్ పార్టీ మీడియా లేదు కాబట్టి ఎక్స్పోజర్ రాలే సార్. ఇందులో ప్రధానంగా బాక్సైడ్ తవ్వకాలను అడ్డుకోగలిగాం.
పీసా యాక్ట్ ద్వారా తీర్మానాలు చేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేది. అది 9 గ్రామ సభల్లో 6 గ్రామ సభల్లో మేము 7 గ్రామ సభల్లో తీర్మానం చేసి పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు ట్రైబల్స్ వ్యతిరేకిస్తున్నారు, గరువులు తవ్వడానికి ట్రైబల్స్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మేము గరువులు తవ్వమని చెప్పేసి ఆయన ప్రకటన చేయవలసి వచ్చింది. అయితే అది గ్రామ సభకు అధికారాలు ఉండే. ఇప్పుడు ఈ గ్రామ సభ అధికారాలని బీజేపీ దాన్ని లేకుండా చేసింది. కొత్త ఫారెస్ట్ చట్టం తీసుకొచ్చి ఈ గ్రామ సభకు అన్న అధికారం లేకుండా చేసింది. అంటే భవిష్యత్తులో జరిగేది మైనింగే. ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు చేసేది మైనింగే చేస్తాయి. బాక్సైడ్ తవ్వకలు కావచ్చు, కాల్సైడ్ కావచ్చు, లాటరైట్ కావచ్చు, మొత్తం అడవి సంపదని ఖనిజ సంపదని కొల్లగొట్టాలనేటువంటి లక్ష్యంతోనే వాళ్ళు కూటమిగా ఏర్పడ్డారు. కూటమి దాన్ని రక్షించదు, కాపాడదు. ఆ సంపదను కొల్లగొట్టడం కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ తర్వాత హెల్త్ సంబంధించి కానీ, అగ్రికల్చర్ సంబంధించి కానీ, సాగునీరు తాగునీరు సంబంధించి కానీ నేను చేసినటువంటి స్ట్రగుల్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సదుపాయాలు మెరుగుపడింది. ఇప్పుడు మనం ఈ థ్యాచ్డ్ హౌసెస్ ఉంటాయి కదా, గడ్డిళ్ళు. అవును సార్. పిల్లలైతే తాటి చెట్లు ఉంటాయి కాబట్టి తాటి కమ్మలు వేసుకుంటారు పైకి. అక్కడ గడ్డి, ఏజెన్సీ ప్రాంతంలో గడ్డి తప్ప ఈ తాటి కమ్మలు దొరకవు. దానివల్ల ఏంటి, ఆ పై కప్పుకి మనం ఉపయోగించుకునే గడ్డి లేదు ఆ పరిస్థితుల్లో. దానివల్ల వర్షం వస్తే కారిపోతుంది. మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు కారిపోయి ఇల్లు దగ్గర మేము నిద్రపోయేవాళ్ళం. వర్షం తగ్గిన తర్వాత నిద్రపోవడం, వర్షం ఉన్నంత లేచిపో ఏడో మూలలో కూర్చోవడం. ఆ రకమైన పరిస్థితులు మేము అనుభవించాం. స్వయంగా చూశాను నేను. కాకినాడ కొన్ని 100 గ్రామాలు 1000 గ్రామాలు ప్రయాణం చేశాం. పెట్టుకుని ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ఈ హౌసింగ్ సమస్య మీద అసెంబ్లీలో తీసుకొచ్చినప్పుడు ఈ సమస్య ఒక పాడేరు ప్రాంతానికే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది. పట్టణ ప్రాంతంలో ఉన్నది, పల్లెటూరులో ఉంది, అడవి ప్రాంతాల్లో కూడా ఉంది. అంచేత అసెంబ్లీలో మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీ, అది విశేషం. మినిస్టర్స్ కూడా లేచి నిలబడ్డారు. అది ఒక పాడేరు ప్రాంతంలోనే ఆ సమస్య లేదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు సమస్య ఉన్నది, పేదలు చాలా మంది ఉన్నారు, ఇల్లు కట్టుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఏదో ఒక పరిష్కారం చూపాలి అని అందరూ నేను అడిగినటువంటి ప్రశ్నకి వీళ్ళు మద్దతు ఇవ్వడం మూలంగా, సపోర్ట్ చేయడం మూలంగా ఏమైందంటే, అంటే మూడవ హౌస్ గమనించి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, సరే 3 సంవత్సరాలు విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు పథకం ఒకటి పెట్టి ఆ పథకం ద్వారా విడతల వారీగా ఇల్లు సమస్య పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. హామీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకం వచ్చింది. ఇది కే రాజారావు చేసినటువంటి. ఆ తర్వాత ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రకారం ఎడ్యుకేషన్. ఇప్పుడు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆ కాలేజీలో చదువుతారు, అక్కడ చదివినటువంటి వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు అవుతారు. మామూలు బళ్ళు చదివినటువంటి వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ చదవడం అది అవడం కష్టం కదా, చదవడం కష్టం. అందుకబట్టి అక్కడ మా పిల్లలు చదువు కావాలి అని చెప్పేసి నేను అసెంబ్లీలో మాట్లాడి ప్రయత్నం చేసిన తర్వాత సీఎం గారు కూడా కలిసాం. ఆ తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆ రకంగా మనకు కార్పొరేట్ ఎడ్యుకేషన్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రకారం ఆ ఎడ్యుకేషన్ స్కీమ్స్ అనేది వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమ్మఒడి అనే పథకం పెట్టి అది లేకుండా చేశాడు. పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఆ రోజు 5 రూపాయలు కడితే డిగ్రీలో అడ్మిషన్ ఉండేది, చదువుకునే అవకాశం ఉంది. ఈరోజు స్పాట్ లో 18,000 కట్టాలి. ఆ డబ్బు కట్టే స్తోమత లేక చాలా మంది ఇంటర్మీడియట్ చదివి ఊళ్ళలో ఉన్నారు. అమ్మఒడి పథకం యొక్క గొప్పతనం. అయినా సరే మళ్ళీ ప్రజలు ఏంటంటే మళ్ళీ ఆ వైసీపీ గెలిపించడం ఇది ఒక పెద్ద అదే ఎవరైతే నష్టం చేస్తున్నారో మళ్ళీ వాళ్ళకే వీళ్ళు అధికారం ఇస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ పార్టీల తరపున దళారీ వ్యవస్థ బలపడింది, రాజకీయ దళారీలు బలపడ్డారు. 107 యాక్ట్ అమలు జరగకపోవడం కూడా కారణం ఈ దళారీ వ్యవస్థే. అయితే ఆ రోజు మనకు ఈ గ్రామ సభకు అధికారాలు ఉండేవి. ఇప్పుడు ఆ గ్రామ సభకు అధికారాలు లేకపోవడం వల్ల కూడా ఇక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదను మనం కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ బినామీల్ని రూపుమాపాలి. బినామీలు ఆ తర్వాత ఈ చట్టాలు అమలు జరగకుండా అడ్డుకునే బినామీలు. ఇది రావాలి అనుకుంటే మనకు ఓటు చైతన్యం ఒకటే, ఓటు తిరుగుబాటు ద్వారానే సాధ్యమవుద్దని నేను
ఓకే, థ్యాంక్ యూ. కిరణ్ గారు, రాజారావు గారు చక్కగా తనున్న పీరియడ్లో ఆయన చేసిన యాక్టివిటీ కానీ ఇప్పటికున్న వ్యత్యాసాలు అంటే ఫైనల్ ఏమంటాడంటే రాజకీయ దళారీ వ్యవస్థ పోవాలి, ఓటు చైతన్యం రావాలి. ఇది విద్యార్థి విభాగం ఏ రకంగా దీన్ని క్యాంపెయిన్ చేస్తుంది? చేస్తే బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది. అదే ఇందాక నేను చెప్పింది కూడా దీని రిలేటెడే సార్. అక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్నవి స్ట్రెంగ్తెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆల్రెడీ 3 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది విజయనగరంలో. అక్కడ ఒక ఐఐఎం ఉంది, ఇప్పుడు విశాఖపట్నంలో ఐఐఎం ఉంది. సో ఇలాంటి ఇంటెలెక్చువల్ క్లాస్ అంటే ఇక్కడ చదువుకొని రీసెర్చ్లు చేసి అక్కడున్న ఇష్యూస్ మీద సార్ ఇందాక మాట్లాడుతూ అనర్గళంగా అక్కడున్న ఇష్యూస్ ఏమున్నాయి, దానికి తగ్గట్టుగా అక్కడికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి, అది ఎలా రాజకీయంగా సాధించుకోవచ్చు అన్నది క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్ బుక్ కూడా మేము చదివాము ఇప్పుడే. అందులో క్లియర్ ఆ రోజు బీఎస్పీ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలో 2005లో అనుకుంటా ఎమ్మెల్సీలో ఓటు, ఆ ఒక్క ఓటు ఎంత ఇంపార్టెంటో తెలిసి 2 గంటలు స్వయాన అప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం సార్ దగ్గరికి వెళ్ళేసి ఆయనకి ఏమేమి కావాలి, ఏంటి ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ తెలుసుకొని అవన్నీ సాల్వ్ చేస్తామని చెప్తే కరెక్ట్ ఒక 2 నిమిషాల ముందు ఓటింగ్ ముందు సారు ఒక ఓటు వాల్యూ తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడంతో ఆ రోజు ఎమ్మెల్సీ గెలవడం, అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. అంటే స్ట్రాటజిక్గా అక్కడున్న ఇష్యూస్ మీద ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే అక్కడున్న రాజకీయ నాయకులే ఇష్యూస్ని సాల్వ్ చేస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళు బయట నుంచి వచ్చేసి ఒకరోజు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్కి 15 రోజులు ఉండి గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా ఇంకో కాన్స్టిట్యున్సీకి వెతుక్కునే రకాలుగా ఇప్పుడు అయిపోయింది, రాజకీయ వ్యవస్థ అయిపోయింది. సో అక్కడున్న సన్స్ ఆఫ్ సాయిల్స్ అన్న కాన్సెప్ట్తో అక్కడున్న వాళ్ళు అక్కడే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు చైతన్యానికి ముఖ్యంగా విద్యార్థులు, యువత దీని మీద అవగాహన చేసుకొని అక్కడున్న రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళ కోసం ఇష్యూస్ కోసం పోరాడతారు, ఎవరు సాల్వ్ చేస్తారు అన్న కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి తగిన చర్చలు కానివ్వండి, సెమినార్స్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి, ఒక రకమైన డెమోక్రటిక్ ప్రొటెస్ట్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అక్కడ యువత ముందు నడపాలనేసి కూడా తెలియజేస్తూ అందుట్లో మా విద్యార్థి విభాగం ఏదైతే ఉందో అది కూడా ముందు తీసుకుని వెళ్తుందని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. శివప్రసాద్ గారు, మీరు ఇప్పటివరకు రాజారావు గారు చెప్పినారు తన పీరియడ్లో ఎట్లా ఉండింది, ఏంది ఇప్పటికీ ఏంది తేడా. అట్లే మన ఇక్కడ కూర్చున్నటువంటి పూర్ణచంద్రరావు గారు కానీ, విద్యార్థి నాయకులు కిరణ్ గారు కానీ, దీన్ని బేస్ చేసుకొని మీరేమంటారు? ఉత్తరాంధ్రలో ఈ వలస రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళని పోగొట్టి స్థానికంగానే నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరిచ్చే సలహా? తప్పకుండా అండి. ముఖ్యంగా కిరణ్ గారు చెప్పినట్టుగా యువతని కేంద్రీకృతం చేసుకొని వాళ్ళని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరుగుతుందండి. మరి ఆ కార్యక్రమాలు యువతని చైతన్యపరిచే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్మీడియట్ అంటే 14 years దగ్గర నుండి 18 years 20 years వరకు కూడా వాళ్ళందరికీ కూడా ఓటర్ని చైతన్యపరిచే కార్యక్రమాలు, వాళ్ళకి మహాపురుషులు అంబేద్కర్, పూలే, కాన్షీరామ్, ఇలా మన నారాయణ గురు, పెరియారు, సాహు మహారాజు, అందరి కోసం కూడా మహాపురుషులు ఈ బహుజనుల కోసం చేసినటువంటి ఏదైతే త్యాగం ఉందో ఆ త్యాగాన్ని ముఖ్యంగా యువతకు తెలియజేసి వాళ్ళని చైతన్యపరిచి అధికారంలో రావాలని ఒకటి అనుకుంటున్నామండి. ఏదైతే అన్ని ఎన్నికల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ ద్వారా ప్రజలను చైతన్యం చేసి మా ఓటుని తెచ్చుకొని మేము అధికారంలోకి వస్తామని మా తాలూకా ప్రణాళికను మీకు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పూర్ణచంద్ర గారు, ఇందాక ఎమ్మెల్సీ ఓటింగ్ అప్పుడు కిరణ్ ఒక ఇష్యూ చెప్పినాడు. లకే రాజారావు గారి దగ్గర పోయి ఏం కావాలని అడిగినప్పుడు ఆయన తన సొంతానికి ఏం అడగలేదు సార్. అతను కేవలం నియోజకవర్గం సమాజానికి సంబంధించిన కొన్ని డిమాండ్లు ముందు పెట్టి అది సాధించుకున్న తర్వాతనే తను ఓటు పోయి వేసాడు సార్. అప్పుడు బీఎస్పీ పార్టీ ఆ ఎన్నికలు బహిష్కరించింది, ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించినా అతను అటువైపు తొంగి చూడలే, అసెంబ్లీ వైపు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చివరి దశలో తెలిసినప్పుడు, లకే రాజారావు గారి ఓటు చాలా ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు అతని దగ్గరికి వచ్చి సీఎం స్వయాన వచ్చి బార్గైన్ చేసినప్పుడు అతను తన సొంతానికి ఏమాత్రం కూడా ప్రపోజల్స్ పెట్టలేదు సార్. కేవలం సమాజం కొరకు,
కాన్స్టిట్యున్సీ కొరకు కొన్ని విషయాలు చెప్పి అది సాధించుకోవడం జరిగింది. తన తర్వాత ప్రెస్ మీట్లో కూడా చెప్పి అంటే అంతటి వ్యవస్థలో బీఎస్పీ పార్టీలో ఉన్న మేధావులు ఇప్పుడు మీరు బీఎస్పీ పార్టీలో స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇప్పుడు మీకు కనపడుతున్నారా సార్ ఇదంతా వ్యవస్థ? ఇప్పుడు మనకి ఏంటంటే అందుకని ఈరోజు చర్చలో మన అందరికీ ఆదర్శనైనటువంటి నాయకుడు లకే రాజారావు గారు. అవును సార్. ఆయన స్ఫూర్తిగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా హీరోస్ ఉన్నారండి. ఉత్తరాంధ్ర హీరో లకే రాజారావు గారు. ఆయన చూపిన దారిలో నడవాలి ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ. ఇప్పుడు లకే రాజారావు గారి గురించి ప్రచారం చేయడానికి ఆయన వెనక ఒక పెద్ద బలమైన మీడియా ఛానలో లేకపోతే ఒక న్యూస్ పేపరు లేకపోతే సోషల్ మీడియా వింగో కూర్చుని ఆయన లేస్తే పడుకుంటే కవర్ చేసి ప్రజలకు పరిచయం చేయడానికి లేదు మనకి. సో అట్లా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ముఖ్యంగా ప్రైమ్9 ఈ రకంగా మనకి మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఛానల్ ప్రైమ్9 ఛానల్ బహుజనుల న్యూస్ని చూపించే విధంగా ముందుకు వచ్చారు. అందువలన ఈరోజు లకే రాజారావు గారు కొంచెం ఆయన గురించి నేను అనుకుంటాను ఆయన గురించి 0.001% తెలిసేటువంటి అవకాశం ఈ రోజున జరుగుతుందని చెప్పి భావిస్తున్నా. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈయనే కాకుండా మనకు ఉత్తరాంధ్రలో గతంలో గౌతు లచ్చన్ గారు ఉన్నారు. ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో కూడా చేశారు. కాంశీరామ్ గారితో కలిసి నడిచారు ఆయన. మరి ఆయన కూడా మన ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి శివశంకర్ గారితో కలిపి కూడా పనిచేశారు ఆయన. ఈ బీసీల లిస్టు గ్రూప్ లిస్ట్ తయారు చేయడంలో గౌతులచ్చన్న గారు కూడా పనిచేశారు. అలానే మనం రాయలసీమలో చూసుకున్నట్టయితే స్వాతంత్రం వచ్చిన కొన్ని నాళ్లలోనే సర్దార్ నాగప్ప అని ఆయన పనిచేశారు. ఆయన నీలం సంజీవ్ రెడ్డిని ఎదురొట్టి నిలిచాడు. డెమోక్రసీ అంటే డెమోక్రసీ నాగప్ప గారు అన్న మాట ఏంటంటే డెమోక్రసీ ఈజ్ బై రెడ్డీస్ ఫర్ రెడ్డీస్ అండ్ ఆఫ్ రెడ్డీస్ లాగా ఉంది అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన ఎలుగెత్తి చాటం, నీలం సంజయ్ రెడ్డి ఆగ్రహించడం, తర్వాత ఆయన్ని రాజకీయంగా ఇబ్బందులు పాలు చేయటం కూడా మనకు తెలిసిందే. మరి ఈయనే కాకుండా మనకి దామోదరం సంజీవయ్య గారు ఉన్నారు. ఆయన కూడా బ్రహ్మాండంగా పోరాడా. ఆయన మన హీరోనే. ఇట్లాంటి హీరోలు ఎంతమందో ఉన్నారు. ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా ఈ పార్టీలతో అంటగాగితే లాభం ఏమిటి? ఇప్పుడు నాబోటివాడు ఎందుకు చేరారు అంటారు బహుజన్ సమాజ్ పార్టీ. ఎందుకు చేరారంటే చేరకపోతే నేను ఎవరి పక్కన చేరాలి? టీడీపీలో చేరాలనా, లేకపోతే వైసీపీలో చేరాలనా, లేకపోతే ఇప్పుడే రాజకీయాల్లో ఈ వైసీపీ దుకాణం ఎంత తొందరగా మూతపడుతుంది, ఈ మూతపడుతుంది బంద్ అవుతుంది కాబట్టి ఈ దుకాణం, మరి ఆ దుకాణంలో వచ్చేటువంటి బిజినెస్ అంతా నేను టేక్ ఓవర్ చేయాలని గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరాలా? ఏంటి చేరి ఏమిటి ప్రయోజనం? నేను ఎవరి యొక్క ఆశయాల్ని వాళ్ళ కులాశయాల్ని సిద్ధించడానికి నేను చేరాలి. నాకు కావాల్సింది ఏంటంటే ఇటువంటి హీరోలు ఎవరైతే మనకున్నారో గౌతు లచ్చన్న గారు, లకే రాజారావు గారు, సర్దార్ నాగప్ప గారు, దామోదరం సంజయ్ గారు, ఇట్లాంటి మహానుభావులు మహా వ్యక్తులు ఈ రోజున మనం చాలా అదృష్టం. లకే రాజారావు గారు ఈ రోజున మన మధ్య ఉండటం, ఈ మధ్య ఇటీవల ఎన్నికల్లో కూడా ఆయన కంటెస్ట్ చేశారు. అట్లాంటి గొప్ప వ్యక్తి మారుమూల ప్రాంతంలో ఉన్నారు. తెలియట్లే ప్రజలకు విలువ, మంచి వాళ్ళ విలువ తెలియట్లేదు. తెలియజెప్పడానికి మనం బహుజన్ సమాజ్ పార్టీ వారి స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం పనిచేయాలి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఒకటే నా కోరిక అండి, ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఈ రోజున ఒక సమస్య మీద మాట్లాడేటప్పుడు డొంక తిరుగుడు మాటలు వద్దండి. చెప్పితే ఖచ్చితంగా చెప్పాలి. ఉత్తరాంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఉత్తరాంధ్రలో పాలిటిక్స్ని దుష్ప్రభావం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడాలి. మాట్లాడితేనే మనకి ఉత్తరాంధ్ర బాగుపడుతుంది. రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు రేపు రాయలసీమలో రేపు మీటింగ్ పెట్టుకుంటున్నాం. రాయలసీమలో ఎవరు రాయలసీమని అన్యాయక్రాంతం చేస్తున్నారనేది గట్టిగా మాట్లాడాలి, చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఈ నాయకులు అనేవాళ్ళు మెమ్మెమ్మే తెత్తెత్తే అని కూర్చుంటే ఉపయోగం లేదు. డైరెక్ట్గా మాట్లాడాలి. మన ప్రత్యర్థి ఎవరున్నారు, ఈ దుస్థితికి రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితికి కారణం ఎవరు, మనిషి పేరుతో సహా చెప్పాల్సిన అవసరం ఉంది, పార్టీని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ప్రజల్లో ఆ మెసేజ్ వెళ్ళాలి.
సో మెసేజ్ వెళ్ళిన క్రమంలో ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయనేది ఉద్దేశం. ఇదంతా చేయటం ఏంటంటే నాకు వ్యక్తిగతమైనటువంటి బాధతోనో ఇంకోటో కాదు, ఈ ప్రజల మార్పు తేవటం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఈ భాగం. మనం అందరం ఆ రకంగా ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఫైనల్గా రాజారాం గారు, ఈ సమాజానికి మీరిచ్చే సందేశం రాజ్యాధికారం వైపు. ప్రజలు కమ్మల పార్టీ లేకపోతే రెడ్లు పార్టీ, రెడ్లు పార్టీ కాకపోతే కమ్మల పార్టీ, ఆ పార్టీలు వెంట పడినంత కాలం సార్ ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు లేదు. ఇక్కడ రాయితీల చైతన్యం తప్ప రాజాధికార చైతన్యం లేదు. కాబట్టి రాజాధికార చైతన్యంలో భాగంగా ఓటు చైతన్యం మేము తీసుకురావాలనుకుంటున్నాం. ఆ ఓటు చైతన్యం ద్వారా ఈ పార్టీలకు వ్యతిరేకంగా ఓటు తిరుగుబాటు చేసి రాజాధికారం వైపు నడిపించాలి. ఆ రాజాధికారం అనేటువంటి వాంఛ, ఆ కోరిక అనేది ప్రజల్లో బలంగా పెరిగిన రోజున ఖచ్చితంగా ఈ పార్టీలకి మరి నామరూపాలు లేకుండా చేయడం పెద్ద కష్టం కాదు. అది ఓటు చైతన్యం తీసుకురావడం ద్వారా ఓటు తిరుగుబాటు వస్తుంది. ఓటు తిరుగుబాటు ఎప్పుడైతే పార్టీ వ్యతిరేకంగా వచ్చిందో ఆటోమేటిక్ పార్టీ నామరూపాలు లేకపోతే అంటే ఎప్పుడు బహుజనులు పాల్గొనే ఉంటారు, మిగతా పార్టీలు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జనాభా రీత్యా వాళ్ళు తక్కువ, వాళ్ళ ఓటు బలం. కమ్మకాల ఓటు బలం 4% అనుకుంటే, రెడ్లు 5% అనుకుంటే, మరి వీళ్ళందరూ కలిసి జాతీయ స్థాయిలో వీళ్ళంతా మొత్తం టోటల్ కలిస్తే 10%. 90% పీపుల్, 90% ఓటు బలం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఈ దేశానికి పాలకులు కాలేరు, రాష్ట్రానికి పాలకులు ఎందుకు కాలేరు, ఎంపీలుగా ఎందుకు గెలవలేదు, ఎమ్మెల్యేలు ఎందుకు గెలవలేదు, ఆ రోజు నేను ఎందుకు గెలవలేను అని అనుకున్నాను. డబ్బు లేకుండా రూపాయి కనీసం అంటే ర్యాలీలకి, ధర్నాలకి, వాటికి పనిచేసేవాడు టీ కూడా నేను. కానీ పోటీలో నిలబడ్డాను. ఆ తర్వాత సిట్టింగ్ మినిస్టర్, టీడీపీ అధికార పార్టీ తరఫున సిట్టింగ్ మినిస్టర్ ఓడిపోయింది. తర్వాత కాంగ్రెస్ అప్పుడు ఒక మాజీ మినిస్టర్, ఆయన 20,000 ఓట్ల తేడాలు ఆయన ఓడిపోయాడు. ఆ రోజు నా మీద 1,500 ఓట్ల తేడాలు గెలిచినటువంటి ట్రైబల్ మినిస్టర్ మొత్తం 12,000 ఓట్ల తేడాలు మళ్ళీ ఓడించారు. అది ఓటు చైతన్యం వచ్చింది. అంటే ఆ రోజు కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, మేము ఒకటే అన్నాం, ఆ డబ్బు మనది. ఈ ఎన్నికల సమయంలోనే డబ్బులు ఇస్తారు, ఇది మంచి అవకాశం, ఆ డబ్బులు తీసుకోండి, మీ భవిష్యత్తు కోసం ఏను గుర్తు కోటేయమని చెప్పి వాళ్ళు ఇచ్చినవన్నీ తీసుకున్నారు. ఏను గుర్తు కోటేశారు, ఆ పార్టీలు ఓడించారు. భవిష్యత్తులో కూడా ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి మనువాద పార్టీలు, అగ్రకుల పార్టీలు ఆ పార్టీలను ఆ విధంగానే ఓడిస్తారు. బహుజనులు ఈ రాష్ట్రానికి పాల్గొన అవుతారు. మరి అందుకనే కమ్మరెడ్ల పరిపాలన పోవాలి, బహుజనుల పాలన రావాలని చెప్పి థ్యాంక్ యూ. సర్వజనుల పాలన రావాలంటాను నేనైతే. సర్వజనుల పాలన, ఈ 2 కులాల పాలన పోవాలి, సర్వజనుల పాలన రావాలి. అందరి ప్రభుత్వం కావాలా, అందరి ఎమ్మెల్యే కావాలి, అందరి సర్పంచ్, అందరి కలెక్టర్, అందరి ఎస్పీ, అందరి సబ్ ఇన్స్పెక్టర్, అందరి తహసీల్దార్ కావాలి. మనకి కొందరి తహసీల్దార్ కాదు, కొందరు ఎమ్మెల్యే కాదు, కొందరి ప్రభుత్వం కాదు. ఓకే, బాగుంది సార్. ఇది లాస్ట్కు కొందరు వారు కాకుండా అందరి వారిగా ఉండాలి. అధికారి కానీ, పొలిటీషియన్ కానీ, ఆ నియోజకవర్గ రిప్రజెంటేటివ్ కానీ, ఆ పరిధిలో ఉన్నటువంటి అధికారి కానీ. చాలా బాగుంది సార్. ఈనాడు చర్చలో పాల్గొన్న ముఖ్యంగా డీజీపీ రిటైర్డ్ పూర్ణచంద్రరావు గారికి, అలాగే కిరణ్ కుమార్ గారికి, జూమ్లో పార్టిసిపేట్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే బహుజన వాది లకే రాజారావు గారికి, అలాగే శివప్రసాదరావు గారికి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ.